బలరాముడికి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వచ్చి ఇంకా అలిసిపోయాను పడుకుంటాను అంటే వెంటనే కొంతమంది గోపాలకులు ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు కదా, ఈయన వెళ్ళి కాళ్ళు ఒత్తుతాడు కదా. మరి ఈయనకి ఏమైనా అలుపు వస్తేనో ఆ అలుపు తీర్చడానికి జరిగే రాచమర్యాదలకు అంతు లేదు. ఈయన ఏమన్నా పడుకుంటాను అంటే ఈ గోపాలకులందరూ బిలబిలబిలమంటూ చెట్ల దగ్గరికి పరిగెత్తి ఆ చెట్లకు ఉండేటువంటి చిగురుటాకులు పల్లవాలన్నిటినీ కోసేసి వాటిని పక్కగా ఏర్పరిచి నువ్వు మెత్తటి పక్క మీద పడుకోవాల్సిందే అని బలవంత పెడతారు. క్వచిత్ పల్లవ తల్పేషు. అక్కడే మధ్యాహ్నం పూట ఎందుకు పడుకోవటం అంటే నియుద్ధ శ్రమకర్షిత. ఎప్పుడో పగలనగా ఎప్పుడో పొద్దునొచ్చి పొద్దునుంచి మధ్యాహ్నం వరకు మిట్ట మధ్యాహ్నం వరకు ఆడి అలిసిపోయి ఉన్నాడు కదా, మరి అలుపు తీర్చుకోవాలి కదా, కాసేపైనా పడుకుని కాసేపైనా బాడీని అలా ఫ్లాట్గా చేయాలి కదా ఆయన. అందువల్ల అలాంటి పరిస్థితి వస్తే వెంటనే ఈ సేవ చేయటానికి 100 మంది హాజరు. అది కూడా ఎక్కడ వేస్తారు? వృక్షమూలాశ్రయ. ఓ మంచి చెట్టు చూసుకుని, పెద్ద చెట్టు చూసుకుని, నీడగా ఉండే చెట్టు చూసుకుని ఆ చెట్టు కింద ఈ సేవ ఏర్పాటు చేస్తారు. ఏ రోజుకు ఆ రోజు పల్లవాలు కోయవలసిందే. నిన్న కోసిన పల్లవాలు ఈ రోజుకు పనికిరావు కదా, ఎలాగూ చిగురుటాకులు కదా, వెంటనే వాడిపోతాయి లేదా మాడిపోతాయి. అందువల్ల అప్పటికప్పుడు పల్లవాలు కోసి తీసుకొచ్చి పక్క ఓ చెట్టు కింద చక్కగా వేసి పెడతారు, పడుకోండి అని. ఈయన పడుకునే వేళకి ఏ గోపాలుడు గెలిస్తే ఆ గోపాలుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఎవడు చురుగ్గా ఉంటే వాడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ? తల దగ్గర. ఆ గోపాలుడి ఒడి ఈయనకి దిండవుతుంది. గోపోత్సంగోపబర్హణ. అప్పుడు హాయిగా పడుకుంటారు వారి చేతే. బలరాముడిని వచ్చి ఏమీ చేయమనడు, చేస్తే ఒప్పుకోడు. ఈయన బలరాముడికి చేసిన సేవలనేమి బలరాముడు తనకు చేస్తే ఒప్పుకోడు, మిగతా గోపాలకులు చేస్తే ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు అలా సేవ చేసుకోవటానికే ఎన్నో జన్మల పాటు పుణ్యాలు చేసుకుని ఆయన సేవలు చేసుకోవటానికి అనుమతిని పొందారు ఈ జన్మలో. కాబట్టి వాళ్ళు సేవలు చేస్తే మాత్రం ఒప్పుకుంటాడు.